ఒకసారి ఒక పెద్ద హీరోతో చిట్ చాట్ చేయడం జరిగింది. పెద్ద హీరో అంటే నటనలో పెద్ద కాదు, పెద్ద హీరో అంతే. అయితే మాటల సందర్భంలో నేనేమన్నానంటే, ఏమండి సినిమా కథలన్నీ ఎలా ఉంటాయంటే, ముందు హీరో హీరోయిన్లు ఇద్దరు చిలిపి తగాదాలు, ఆ తర్వాత ఇద్దరు ప్రేమలో పడ్డం, ఆ తర్వాత విచిత్రం ఏంటంటే హీరోయిన్ ఎప్పుడు విలన్ కూతురే అయి ఉంటుంది. అదేంటో వింత. ఆ తర్వాత విలన్ని చితకబాది వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం, ఇలా ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని కథలు అలానే ఉంటాయి. సెంట్రల్ థీమ్ మాత్రం ఇదే. కాకపోతే ఆ సంఘటనలు కొంచెం మారుతూ ఉంటాయి. దీనిలోంచి మనం బయటికి రాలేమా అంటూ అడిగాను ఆ పెద్ద హీరోని. ఆ పెద్ద హీరో ఏమన్నాడంటే, తెలుగులో మంచి రచయితలు లేరట కథలు రాయడానికి, అందుకని కథలు ఇలా ఉంటాయట. ఏమనాలి ఈయన్ని? అసలు ఆ హీరోకి తెలుగు రాయడం రాదు, చదవడం కూడా వచ్చో లేదో నాకు తెలియదు. తెలుగులో అక్షరాలు ఎన్నో తెలియదు. తెలుగులో ఒక్క నాలన్నా ఏనాడు చదివి ఉండడు. ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు అనమాట, తెలుగులో మంచి రచయితలు లేరని. తెలుగు రచయితలు వాళ్ళ నవలలు, రచనలు కాపీ కొట్టించుకోవడానికి మాత్రమే ఉన్నారు, సినిమాలకు రాయడానికి పనికిరారు. అప్పుడు నేనేమన్నానంటే, ఏమండి ఏనాడైనా మీరు రచయితలకి స్వేచ్ఛ ఇచ్చారా ఎవరికైనా? ఎవరికి ఎవరు? ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ పరిగెత్తుకుని మా దగ్గరికి వస్తారు అనమాట. వచ్చి, ఏమండి పలానా హీరో డేట్స్ మా దగ్గర ఉన్నాయి, మనం ఆయనతో సినిమా చేస్తున్నాం, మీరు ఆయనకి సూట్ అయ్యేలాగా కథ రాయాలి అని అంటారు అనమాట. అంటే ఆయన ఫ్యాన్స్ నచ్చే విధంగా రాయాలట. అది కాకుండా ఆ హీరోకి ఇదివరకు మ్యానరిజం సినిమాలు ఏమున్నాయో అవన్నీ చెప్తారనమాట. చెప్పేసి మనం ఏదైనా కొత్త మ్యానరిజం ఆయనకి పెట్టాలి అని అంటారు. ఆ తర్వాత ఒక ముగ్గురు విలన్లు ఉండాలి అని చెప్తారు. తర్వాత ఒక ఐటమ్ సాంగ్ ఎట్లాగో ఉంటుంది, ఒక పెద్ద హీరోయిన్తో చేయిస్తారు ఐటమ్ సాంగ్ కోట్లు ఖర్చు పెట్టి. ఆ తర్వాత ఒక కామెడీ ట్రాక్ ఉంటుంది. తర్వాత ముగ్గురు విలన్లు కదా, మరి కనీసం మినిమం 6 ఫైట్లన్నా ఉండాలి. ఆ తర్వాత చేసింగ్ సీన్లు ఉండాలి. ఇలాగ ఒక పజిల్లా ఇచ్చేస్తారనమాట. ఈ పజిల్లోనే మనం రాయాలి. ఏంటి? కామెడీ ట్రాక్, విలన్లు, ఫైట్లు, చేజులు, అన్ని ఇవే అనమాట. తర్వాత హీరో ఇంట్రొడక్షన్ సీను, హీరోయిన్ ఇంట్రొడక్షన్ సీను బలంగా ఉండాలన్నమాట. ఇవన్నీ చెప్పేసి మంచి కథ రాయి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన ఒక ఫిక్స్లో పెట్టేశారు మీరు, అంతే, ఆ పరిధిలోనే రాయాలి అని చెప్పాను. ఆ తర్వాత ఇంకోటి కూడా అన్నానండి, ఏమండి పెద్ద హీరో గారు, మీకు సూట్ అయ్యేలా కథ రాయడం కాదండి. ఇప్పుడు కథ ఉంటుంది కదా, ఆ కథలో హీరో ఉంటాడు కదా, వాడికంటూ ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది కదా, కథలోని ఆ క్యారెక్టర్కి మిమ్మల్ని మీరు మలుచుకుని యాక్ట్ చేయాలి, అది అన్నాను అనమాట. అప్పుడు ఆ హీరోకి ఎక్కడెక్కడ మండి ఉంటుందో నవరంధ్రాల నుంచి మంటలు వేస్తుంది. సరే ఆయన ఇంకేం చేయలేపాడు నన్ను, ఆయన కోపాన్ని చాలా దిగమింగుకున్నాడు అనమాట. తర్వాత ఒక గొప్ప పని చేశాడు నేను, ఏంటంటే నేను వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను పనిచేస్తున్న కంపెనీ ఎండికి ఫోన్ కాల్స్ వచ్చేసాయి అనమాట, నా మీద కంప్లైంట్స్. ఏం జరగలేదు అనుకోండి. ఆ ఎండి ఏమో నన్ను అడిగాడు, ఏంటి మల్లిక్ గారు ఆయన ఏం చేశారు, ఏం కెలికారని. అప్పుడు నేను అన్నాను అనమాట, నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అని అడిగాను అనమాట. అది జరిగింది. తెలుగు అక్షరాలు రాని, తెలుగు సరిగ్గా పలకలేని వీళ్ళు తెలుగు రచయితల మీద కామెంట్ చేస్తారు.